విద్య మాత్రమే మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని బడిబాట కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. పాలకుర్తి మండలం బసంతనగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారితో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న మధ్యాహ్న భోజనం షెడ్లు త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని, గతంలో పుస్తకాలు లేట్ అయ్యాయి, ఈసారి త్వరగా పిల్లలకు అందేలా చూడాలని, బాలికలకు టాయిలెట్స్ ఉండేలా, ఏకరూప దుస్తులు కూడా సమయానికి అందేలా చూడాలని కలెక్టర్కు విన్నవించారు. మండలంలో మొదటి స్థానం వచ్చేలా కృషి చేసిన ప్రిన్సిపల్ గాయత్రీదేవికి మెమొంటో ఇచ్చి సన్మానం చేశారు. ఈ పాఠశాల 91% ఉత్తీర్ణత సాధించి మండలంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ఈసారి 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం 10 జీపీఏ సాధించేలా కష్టపడాలన్నారు. ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసేది విద్య మాత్రమేనని, మీరు సాధించే విజయాలు మీకు ఒక్కరికే కాదు, తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు, గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తుందని, బాధ్యతగా చదవాలని విద్యార్థులను ప్రేరేపించారు. విద్యార్థులందరికీ కూడా ప్రెస్ మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. చాలా సంతోషం. బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్కి మంచి రిజల్ట్స్ని ఈసారి మనం సొంతం చేసుకోవడం చాలా శుభ పరిణామంగా భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పుడే మేడం కలెక్టర్ గారికి నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు అన్ని ఏరియాస్ కంబైన్డ్ అయ్యి ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీకి సంబంధించిన వర్కర్స్ పిల్లలు దాదాపు అంతా కూడా కొంత మాస్ కల్చర్ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే మంచి రిజల్ట్స్ ఈసారి మనం సాధించుకున్నామని చెప్పి ఈ పరిణామం ఇంకా ముందు ఇప్పుడు 91% మనం ఇప్పుడు 9.8 తీసుకున్నాము, 91% ఉత్తీర్ణత సాధించినాము. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మండల్లో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా 10 జీపీ 100% రిజల్ట్ ని సాధించుకున్నామని చెప్పి సందర్భంగా ఆశిస్తూ మీకు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నుండి స్కూల్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. సరే, తెలుగు మీడియం స్కూల్ విషయానికి వస్తే కొంత మనకి గతంలో ఏదైతే స్కూల్ బిల్డింగ్ లో కొంత పాత భవనం కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే పక్కనే మనం ఎక్స్టెన్షన్ కూడా చేసుకున్నాము. ఇందులోనే ప్రైమరీ, హైయర్ స్కూల్స్ ఉండడం కొంత విద్యార్థులకి ఇన్కన్వీనియంట్ ఉండే. సరే, ఎప్పుడైతే మనకు ఉన్న స్ట్రెంత్కి సరిపోయేటువంటి క్లాస్ రూమ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి, మౌలిక వసతులు ఉన్నాయి. మరి టీచర్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ టీచర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నారు, ఇబ్బంది లేదు. ఈ విషయంలో కొంత టాయిలెట్స్ ఇబ్బంది ఉన్నది, అది కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఏం లేవు, 100% పిల్లలకి అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. గర్ల్స్ టాయిలెట్స్, బాయ్స్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, కాబట్టి అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో ఇబ్బంది లేదు. అయితే మేడంకి ప్రత్యేకంగా మేము విన్నవించేది ఏంటంటే, దాదాపు మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ టాయిలెట్స్కి సంబంధించిన ఇబ్బందిని, సరే గతంలో మనం సిఎస్ఆర్ నుండి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, ఇంకా కొన్ని స్కూళ్ళల్లో మిగిలిపోయి ఉన్నాయి. తప్పకుండా మీరు చొరవ తీసుకొని అవి కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఏదైతే మనం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన షెడ్స్ కూడా ఇంకా పూర్తిగా నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవి కూడా చేసుకోవాలి. తర్వాత బుక్స్, యూనిఫామ్స్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి మనకి, అవి డిస్ట్రిబ్యూట్ కూడా మనం చేసుకోవచ్చు. ఏదైతే మనకి నోట్ బుక్స్కి సంబంధించి దాదాపు చాలా సంవత్సరాల నుండి మనకి ఎన్టీపీసీ, సిఎస్ఆర్ నుండి ప్రభుత్వ స్కూల్స్కి అందుతా ఉన్నాయి. అది కొంత లేట్ అయితే ఉన్నాయి. మనకి ఆగస్టు, సెప్టెంబర్లో మన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనం పొందుతా ఉన్నాము. గతంలో సిఎస్ఆర్ వాళ్ళు మనకు అందిస్తూ ఉండే నోట్ బుక్స్. ఇట్లా ప్రతిదీ కూడా పిల్లలకి గతంతో పోల్చుకుంటే, అంటే మనము 20 ఏళ్ల కింద చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా స్టూడెంట్స్, విద్యార్థులకు సంబంధించిన అన్ని వసతులు కూడా మనం కల్పిస్తూ ఉన్నాము. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, అన్ని వసతులు ఉన్నప్పుడు చదువుకోవాలి, మంచి ర్యాంక్స్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇవాళ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన పిల్లలు కూడా మంచి కాలేజీలో మీరు సీటు పొందాలి. తర్వాత మీ భవిష్యత్తు రాబోయేటువంటి రోజులలో భవిష్యత్తు ఉండాలి. ఒకటి ఇవాళ పిల్లలంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే,
మీరు ఎక్కడ ఏ మూలన ఉన్నా, ఏ కుగ్రామంలో ఉన్నా ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసేది కేవలం విద్య మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లాంటి చెడు అలవాట్లకు గురికాకుండా అందరూ కూడా విద్య పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలని, దృష్టి పెట్టాలని, బాగా చదువుకోవాలని, ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, మీకు విద్య నేర్పిన గురువులకి మంచి పేరు తీసుకురావడం కోసం తప్పకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ ఎంతో. ఈ కార్యక్రమంలో డిపిఓ ఆశాలత, ఎంపీపీ రమేష్ గౌడ్, ఎంపీడీఓ శశికళ, ఎంఈఓ రాజయ్య, ఎంపీఓ షబ్బీర్ అలీ, ఏపీఎం సదానందం తదితరులు పాల్గొన్నారు.